ఇక కూర్చోండి, మీరు మాట్లాడుకుంటా సరే. ఒక నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, ఇప్పుడు మనకేంటంటే విధానపరమైనటువంటి అంశాల గురించి మాత్రమే చర్చ జరగాల. అసలు ఏంటి, అసలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ను అడ్డుకునేందుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవకాశాలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టకుండా డైరెక్ట్ ఆపరేషన్ కగారు లాంటి వాటికి వెళ్తే వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, వీటి మీద చర్చిద్దాం ప్లీజ్. ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుపుతున్నట్టుంది మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఒకటి చెప్పాలా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను కడప జిల్లా వాసినే, నాకు తెలుసు తిరుపతి, రాజంపేట, రాయలకోడు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతుంది, ఆ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది వేల కోట్లు సంపాదించుకున్నారని చెప్పి జగమెరిగిన సత్యం. దాంట్లో మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఏదో కొత్తగా చెప్పింది లేదు. మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్సీపీ నాయకులే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు సంపాదించింది చిత్తూరు జిల్లాలో ఒక మెయిన్ లీడర్ పేరు చెప్తే బాగోదు కానీ ఆ లీడర్ కి ఎన్ని వేల కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళ కొడుకు ఈ రోజు లిక్కర్ స్కాములు చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించినాడు. అట్లా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ రోజు వాళ్ళ భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు నిజంగానే సబ్జెక్ట్ ఉంటే, సబ్జెక్ట్ మాట్లాడిన ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఫ్లైట్ వెళ్తే మీకు ఎందుకు, ఆయన మీ సొంత డబ్బులు పెట్టించినారు ఏమన్నా? లేదు కదా, ఆయన స్వతహాగా వెళ్తున్నాడు, ఆయన స్తోమత ఉంది, ఆయన పెట్టుకుంటాడు ఫ్లైట్. ఈ రోజు గవర్నమెంట్ సొమ్ముతో ఫ్లైట్ బుక్ చేస్తున్నట్టు ఎక్కడ మీకు ఆధారాలు ఉన్నాయా? లేవు. మీరు ఎంతసేపు ఏంద్రా అంటే టాపిక్ ని డివైడ్ చేయాలా, ఫ్యాక్ట్స్ ని ప్రజలకు తెలియకూడదు. ఈ రోజు మీరు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ బయటకు వస్తుంది. మీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా ప్రాంతంలో, అన్నమయ్య జిల్లా ప్రాంతంలో వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని భయంతో ఈ రోజు మీరు ఇట్లాంటి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ రోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. దానిలో భాగంగానే వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే గతంలో ఎవరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారో మనం చూసాం. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కనుసనలోనే ఎంతమంది స్మగ్లర్స్ చేశారో. ఎందుకంటే ఈ రోజు ఒక పాయింట్, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి రాజు గారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కంట్రోల్ చేయడం ఒకటైతే, రెండోది ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కొన్ని వందల కుటుంబాలు నష్టపోతున్నారు. ఈ రోజు రైల్వే కోడూరు, రాజంపేట, తిరుపతి అయి ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఈ రోజు వీళ్ళు ఇచ్చే 10 రూపాయల డబ్బులకి వాళ్ళు దాసోహం అయిపోయి వీళ్ళు ఇచ్చే చిల్లర ఏమంటారు లిక్కర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో మటన్ చికెన్ పెట్టి వాళ్ళని అడవుల్లోకి పంపించి శేషాచలంలో ఉన్న మనకు ఖనిజ సంపద లాంటిది ఎర్రచందనం. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చా నాకు తెలుసు ఎంత ఎర్రచందనం ఉంది, అది ఎంత వాల్యుబుల్, దానికి ఎన్ని కోట్లు డబ్బులు సంపాదించారో మనకు తెలుసు. వాళ్ళని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, వాళ్ళని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, వాళ్ళని ప్రాణాలను కూడా ముప్పు తెచ్చే విధంగా వీళ్ళ ఎర్రచందనం స్మగ్లింగ్ నడుస్తుంది. ఈ రోజు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లా నడుస్తుందో స్టెప్ టు స్టెప్ నేను చెప్తా. కావాలంటే మోహన్ రెడ్డి గారికి ఐడియా లేనట్టుంది, ఎవరు ఇన్వాల్వ్ అయినారో తెలియనట్టుంది, కానీ నేను చెప్తా వినండి. ఈ రోజు సోకాల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దందాలే ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సాక్ష్యాలుంటే మాట్లాడండి, ఎందుకంటే మనం అనవసరమైనటువంటి విమర్శలు వద్దు. మీ దగ్గర విమర్శ ఇక్కడ ఎందుకంటే ఫ్యాక్ట్ రాదు. ఈ రోజు మీరు ఇక్కడ మీకు తెలుసో తెలియదు కానీ ఆ లోకల్ గా నేను చూస్తున్నాను ఎంతమంది కుటుంబాలు నష్టపోయారో, ఎంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పొట్టను పెట్టుకున్నారో. ఈ రోజు ఆ తిరుపతి శేషాచలం అడవుల చుట్టూ వీళ్ళ సొంత ఆదాయాల కోసం, వీళ్ళ వనరులు అరేంజ్ చేసుకోవడం కోసం ఎంతమంది కుటుంబాలని ఈ రోజు రోడ్డుని లాగారో మనం చూసాం. వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు, వీళ్ళు వెనక పక్క బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు. వీళ్ళు మిందాక మన రవి గారు చెప్పినట్టు ఏంటంటే ఎక్కడో ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో, లేకపోతే విజయవాడలో కూర్చొని సామాన్య ప్రజల్ని అడవుల్లోకి పంపించి వాళ్ళ దగ్గర ఎర్రచందనం దుంగలు తెప్పించుకొని ఆ దుంగల్ని ఈ రోజు జీపుల్లోనో, కార్లలోనో, లేకపోతే ఆర్టీసీ బస్సులో కూడా లాస్ట్ కి ఈ రోజు స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చింది. సో అలాంటి పరిస్థితిని అరికట్టాలంటే ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ లాంటి యాక్షన్ తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దాన్ని అరికట్టాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలా. ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతేనే ఇలాంటి క్రిమినల్స్ అందరూ బయటకు వస్తారు. దానిలో భాగంగానే ఈ రోజు ఒక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఆ స్టెప్ తీసుకున్నప్పుడే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఆల్రెడీ ప్యాంట్ తెచ్చుకున్నట్టు. అందుకే అనుకుంటే ఇలాంటి మాట్లాడుతున్నారు. ఈ రోజు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో వైసీపీ చేసిన దుర్మార్గాలు ఈ రోజు బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా
కూటమి ప్రభుత్వంలో కాదు స్వామి, గతంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు ఈ 15 సంవత్సరాలు మీరే యాక్షన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉండేది. ఎర్రచందన స్మగ్లర్స్ మీరే అరెస్ట్ చేసిన రాష్ట్రాన్ని ఘనత దోపిడీ తెలుగుదేశం చేసింది, పార్టీ, కూటమి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ఎర్రచందనం నాశనం మీ చేసింది మీరే, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎర్రచందన వ్యవస్థలన్నింటినీ భ్రష్టు ఇంప్లిమెంట్ పట్టించింది మీరే. సార్ ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఎర్రచందన స్మగ్లింగ్, రెడ్ శాండిల్ స్మగ్లింగ్, ల్యాండ్ గ్యాబరింగ్, సార్ వద్దు ప్లీజ్. ఏమంటారు శాండ్ మాఫింగ్ అన్ని చేస్తున్నారు. అది మీ పార్టీ. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేస్తున్నారా? సబ్జెక్ట్ డిబేటర్ లో ఎక్స్పర్ట్ అయిపోయిన మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అలాంటి మాటలు అవునప్పా, మాట్లాడుతున్నారు. నేనేమన్నా వ్యక్తుల పేరు ఎత్తినా? వ్యక్తుల పేరు మీకు భయం ఎందుకంటే మీరు చేసిన వాళ్ళు మీరు ఓకే, ఓకే. మీరు చేసి మీరు దొంగతనాలు చేసి, మీరు దోపిడీ చేసి, మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, మీరు ఎర్రచందనాన్ని అంతా అమ్ముకొని మీ లీడర్లను తయారు దమ్ముడు చేసుకొని, చెప్పండి మీ ఈ రోజు లీడర్లు లేని వాళ్ళని కూడా ఎర్రచందనం దమ్ముడు ద్వారా చెప్పండి ఎవరన్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ స్మగ్లింగ్ లీడర్లు చేస్తారని చేసి, వాళ్ళ మీరు టికెట్ చేసే తీసుకొని ఎవరో మీరు డబ్బులు చేస్తున్నారు. వేల సంపాదించారో, ఆ కోట్ల డబ్బులు సంపద సంపాదించిన లాక్కుంటారు. వాళ్ళతో మీరు టికెట్ ప్రాణాలు ఇచ్చి వాళ్ళని లాక్కుంటారు. పోటీ మీరు ఈ చేసి రోజు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ శేషాచలం మధ్యానికి అడవుల్లోని ఎంత సంపద పడిచ్చి మధ్య లాక్కుంటారు. ఎవరో మీరు కుటుంబ తిరుమల బాగా తిరుపతి కాస్తారో, దేవస్థానం మధ్య స్మగ్లింగ్ ఏమంటారు? టికెట్ ఇవ్వాలని పనికిమాల చెప్పి పనులు చేస్తున్నారు. మధ్యం మీరు కాసినటువంటి మాట్లాడుతున్నారు. మళ్ళీ జయచంద్ర రోజు వచ్చి రెడ్డికి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారు. ఇది ఉందా మీకు అసలు? మీకు ఏ అర్హత లేదు మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తప్పులు చేసింది మీరు, స్మగ్లింగ్ చేసింది మీరు, ప్రజల్లో సార్, ఒక్క నిమిషం. ఈ రోజు శేషాచలంలో ఉన్న అన్ని లాక్కుంది మీరు. మీరు మాట్లాడే అర్హత కానీ మీ నాయకులు మాట్లాడే అర్హత కానీ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు ప్లాన్ చేస్తుందో, యాక్షన్ సార్ తీసుకుంటుందో ఒక్క దాని నిమిషం, గురించి మోహన్ రెడ్డి గారు ఆగండి సార్. మాట్లాడుతున్నారు. వాళ్ళ వర్షన్ కూడా తెలియాలి కదా సార్. వండి సార్ ప్లీజ్. వాళ్ళ వర్షన్ మీరు మాట్లాడింది వేరు, వాళ్ళు చెప్పేది వేరు. వాళ్ళ వర్షన్ ఏంటంటే మీ వర్షన్ ఏంది, మీ వర్షన్ ఏంటంటే ఫేక్ ప్రాపగాండా చేయడం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే సార్ సార్ ఉండండి, వాళ్ళు మాట్లాడాక మీరు నోట్ చేసుకోండి, తర్వాత మాట్లాడదాం ప్లీజ్. ఇప్పుడు 5 ఏళ్ళ అధికారంలో ఉంటానే లేదు సార్, దోపిడీ లేదు సార్, చేసిన వారు, 3 ఏళ్ళ కరోనా ఉంటే 5 ఏళ్ళ దోపిడీ అధికారంలో చేసిన ఉండదు. వారు, 5 వీళ్ళంతా ఏళ్ళ దోపిడీ అధికారంలో చేయకుండా మీరు ఇలా చేసే అరాచకాలు బయట తీసుకురావడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం స్టెప్ చేసింది. 5 ఏళ్ళు మీరు చేసే అరాచకాలు దుర్మార్గాలు రావడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అరాచకాలు ఒకటి బయటకు వస్తున్నాయి కాబట్టే మీరు ఈ రోజు దాన్ని ఎదుర్కోలేక దాన్ని మీరు ఎక్కడ మీరు అప్రూవల్ గా మారిపోవాల్సిన భయంతో మీరు మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు తిరుపతికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మీకు ఎందుకు అంత భయం వస్తుంది? తిరుపతిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు రోజు ఎర్రచంద్రం దొంగలు పరిశీలిస్తే మీకు ఎందుకు అంత భయం వస్తుంది? తిరుపతిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ కగారు చేస్తామంటే మీకు ఎందుకు అంత భయం వస్తుంది? అంటే ఖచ్చితంగా మీ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మీ పార్టీ నాయకులు ఈ రోజు గతంలో చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు. మీ పార్టీ నాయకులు బయటకు వచ్చి ఆడ ఈ రోజు జైలు పోవచ్చు వస్తారు. ఆల్రెడీ జైలుకు పోయి వచ్చారు. ఒక కేసులో ఇంకో కేసులో పోవచ్చు భయంతో ఇట్లాంటి పనికి మాల స్టేట్మెంట్ అని మాట్లాడుతున్నారు. పెట్టుకోండి సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. యా ఓకే 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 యా మేడం శివపార్వతి గారు, మీరు ఆన్సర్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను చెప్పడానికి ఏం లేదు, మీరే చెప్పాలి. ఇక ముందుగా ప్యానెల్ సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నేను మాట్లాడేటప్పుడు దయచేసి క్రాస్ టాక్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలే, నోరు మూసుకొనే కూర్చున్నాం కాబట్టి అదే సభ్యతను పాటిస్తారని కోరుకుంటున్నాం. రవికిరణ్ గారు చాలా బాగా చెప్పారు ఇందాక పిల్ల స్మగ్లర్ల గురించి, పెద్ద స్మగ్లర్ల గురించి వెరీ క్లియర్ గా ఆయన పేర్లతో సహా చెప్పారు. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే రెడ్ శాండిల్ ఎవరైతే కింగ్ పిన్స్ గా చెప్పుకున్నారో ఎవరినైతే గతంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారో